చింతలూరు అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ పచ్చని పొలాలు, తాటి చెట్లు, చెరువు దగ్గర ఆడుకుంటున్న పిల్లలు అన్నీ ఒక చిత్రంలా కనిపించేవి. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను తెల్లవారగానే లేచి, ఎద్దుల బండిని కట్టుకొని పొలానికి వెళ్ళేవాడు. పంటలు వేసేటప్పుడు గ్రామం మొత్తం సహాయం చేసేది. పండుగల సమయంలో అందరూ ఒకే బండి మీద కూర్చుని ఊరంతా తిరుగుతూ సంతోషించేవారు. ఒక సంవత్సరం వర్షాలు తగ్గిపోయాయి. చెరువులు ఎండిపోవడంతో పంటలు ఎండిపోవడం మొదలైంది. గ్రామస్తులు కలిసికట్టుగా బావులు త్రవ్వి, నీటిని పొలాలకు మళ్లించారు. కష్టపడిన ఫలితం, పంటలు మళ్లీ పచ్చగా పెరిగాయి. పంట కోత రోజు, రామయ్య ముఖంలో గర్వం మెరిసింది. ఒక్కడి కోసం కాదు, ఊరి కోసం పని చేస్తేనే పల్లె బతుకుతుంది అని అతను అన్నాడు. పిల్లలు ఆ మాటను గుర్తుంచుకున్నారు. ఆ రోజు సాయంత్రం, సూర్యాస్తమయం కాంతిలో పల్లెటూరు గాలి మరింత మధురంగా వీస్తోంది.